జనరల్గా మాకు పరిచయం ఉన్నది అని చెప్పి కలిసిపోదామని వచ్చేసరికి సడన్ అన్న పుట్టినది నాకు తెలియదు రామరెడ్డి. ఆయన పొద్దున్న నుంచి కొంచెం ఇష్యూ జరుగుతుందని చెప్పి నాకు తెలిసిందంటే ఏమైందన్న ఏం జరుగుతుంది ఏం కదా అని చెప్పి తెలుసుకుందామని చెప్పి దగ్గర కూర్చుంది. మాట్లాడుకుంటూ ఒక పావుగంట 20 నిమిషాలు కాబట్టి అర్ధగంట అయిందో అటు ఇటు అంతే. వీళ్ళు కట్టెలు పట్టుకొని ఆల్రెడీ ఎంట్రన్స్ ఆయన ఫోన్ చేశారు ఆల్రెడీ. ఫోన్ చేసి ఏడున్నవరా అని చెప్పి ఆయన బెదిరిస్తారు. అరే ఎవరితో మాట్లాడుతున్నావు ఎందుకు ఇవ్వాలి నీకు ఉదయం నుంచి అంత ఇష్యూ జరుగుతుంది ఎందుకు అవసరం లేని విషయాలు బంద్ చేయని చెప్పి ఏమే మాట్లాడుతుంది. ఆయన మాట్లాడి పెట్టేసింది ఒక 5 నిమిషాలు కూడా అయిందో కాలేదు. అట్లా కర్రలు పట్టుకున్నారు ఒకరికొకరు ఆ బండ్లు దిగారు వచ్చారు ధనార్దన్ మేము వద్దని చెప్పి నెట్టేసాము. అలా ఈ పంచాయతీ కొట్టుకున్నాడు ఈ పద్ధతి కాదు మాట్లాడదామని చెప్పి ఆలోచన మేము నెట్టేస్తుంటే వాళ్ళు మమ్మల్ని నెట్టేసిపోయి మీద పడి కర్రలు ఇతర మీద కొట్టారు. తల మీద కానీ గాయాలు అవి ఇవి ఇష్టం కలిసి కావాలని చెప్పి మీద పడ్డారు కొట్టారు. గాయాలైనవి. మేము కూడా ఎంత మాత్రం నెట్టేసుకొచ్చినా నూకేసుకొచ్చినా వాళ్ళు ఆగలేదు. కర్రలు పట్టుకొని వచ్చి డైరెక్ట్ దాడి చేయడం జరిగింది. మమ్మల్ని కూడా కొట్టడం జరిగింది. నెట్టేసారు మీద కావాలని చెప్పి చేతులతో కూడా నెట్టేయడం మీ సంగతి ఏంటని కూడా తెలియడం జరిగింది. అయినా మేము బాధపడలేదు. వద్దన్నాయి పద్ధతి కాదు ఊరన్నప్పుడు ఇట్లా కరెక్ట్ కాదు. ఈ భూముల కాడ తగాదాలు ఉంటాయి కాబట్టి తగాదాలు పరిష్కరించుకోవాలి. ఇట్లాంటి సమస్యలు చేస్తే కరెక్ట్ కాదు. కుట్రడం ఏంది పద్ధతి ఏంది అని మాట్లాడుతుండగానే వాళ్ళు మొత్తం విచ్చలవిడిగా మీద పడి దాడి చేయడం జరిగింది.